ప్రేక్షకులకు నమస్కారం. ధర్మభేరి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత అంశాలపై ధర్మభేరి కార్యక్రమంలో విశ్లేషణ చేస్తూ ఉన్నాం కదా. అందులో భాగంగానే విధుశేఖర భారతి మహాస్వామి వారి విజయ యాత్రలో భాగంగా స్వామివారు ఈ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు, ఎక్కడి నుంచి వరకు కొనసాగుతూ ఉంటుంది ఈ యాత్ర, అలాగే హిందూ సమాజంలో చైతన్యం కలిగించడానికి ఈ యాత్రలో భాగంగా స్వామివారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు వేద పండితులు బ్రహ్మశ్రీ కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ముందుగా విధుశేఖర భారతి మహాస్వామి వారు ఈ విజయ యాత్రలో భాగంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? తప్పకుండా తెలుసుకుందాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వితరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. సాక్షాత్తుగా శంకరుని కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుని యొక్క అవతారముగా భూలోకములో అవతరించినటువంటి ఆది శంకరాచార్య స్వామి వారు ధర్మాన్ని ఉద్ధరించటం కోసం, ఆ ధర్మము ఉద్ధరణ ద్వారా లోకమంతా కూడా, ప్రజలంతా కూడా, సర్వ ప్రాణులు కూడా శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండటము కోసము, ఆ అందరికీ ప్రజలందరికీ కూడా మార్గదర్శనం కలగటం కోసము, మార్గదర్శనం చేయటం కోసము ఆదిశంకరాచార్య స్వామి వారు భారతదేశంలో నలుమూలల 4 దిక్కులలోనూ 4 జగద్గురు పీఠములను స్థాపించారు. వాటిల్లో దక్షిణ దిక్కులో ఉన్నటువంటిది దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి క్షేత్రంలో నెలకొని ఉన్నది. ఆ యొక్క పీఠాధిపతులు, ఉత్తర పీఠాధిపతులు, ఉత్తరాధికారి అయినటువంటి వారు 37వ పీఠాధిపతులు అయినటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు మరి ధర్మ విజయ యాత్ర చేశారు. ఈ మధ్యకాలంలో శృంగేరిలో బయలుదేరి అనేక రాష్ట్రములలో, అనేక గ్రామములలో, అనేక పట్టణములలో వారు పర్యటిస్తూ అనేక విధములైనటువంటి ధర్మోద్ధరణ సంబంధమైనటువంటి కార్యక్రమములు నిర్వహించారు. వేద సభలు చేశారు, శాస్త్ర సభలు చేశారు, దేవాలయ ప్రతిష్టలు చేశారు, కుంభాభిషేకములు చేశారు. ఆ సందర్భములలో అనేక వేద సభలు, శాస్త్ర సభలు కూడా చేశారు. ఆయా సందర్భములలో అనేకమైనటువంటి విషయముల మీద అత్యద్భుతమైనటువంటి ధార్మిక ఉపన్యాసములను వారు మనందరికీ కూడా అనుగ్రహించారు. అనేక విషయములను ప్రజలందరూ కూడా నేర్చుకున్నారు, భక్తులందరూ కూడా వారి వలన తెలుసుకున్నారు. వారికి పాద పూజలు చేసి, భిక్షావందనములు చేసి, గురువులను సేవించుకుని ధన్యులమైనాము అని భావించారు. అనేక మంది మహాపండితులు, పండితులే కాక పామరులు, 50 మంది భక్తులు కూడా సమాజంలోని అన్ని వర్గముల వారు కూడా, రాజకీయ నాయకులతో సహా, సామాన్య ప్రజలతో సహా అన్ని రంగముల వారు కూడా గురువుగారులను దర్శించి వారి యొక్క అనుగ్రహం చేత అనేక విధములైనటువంటి లాభములను, మార్గదర్శనములను కూడా పొందారమ్మా. అప్పుడప్పుడు ఆ జగద్గురువులు కాబట్టి దేశాన్ని ఉద్ధరించటం, లోకాన్ని ఉద్ధరించటం, ధర్మాన్ని ఉద్ధరించటంగా ఆదిశంకరాచార్య స్వామి వారు వారికి సూచన చేశారు. కాబట్టి వారి కర్తవ్యంగా వారు భావించి భక్తులందరూ కూడా శృంగేరి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ప్రజల వద్దకే ప్రభుత్వం అన్నట్లుగా ఇటువంటివన్నీ కూడా మహానుభావులు, జగద్గురువులు, ఆదర్శ పురుషులైనటువంటి వారు చేసినటువంటి కార్యక్రమాలను బట్టే ఇతరులు కూడా అటువంటి మంచి పనులను అనుకరించి చేస్తూ ఉంటారని నా భావన. అందుకనే ప్రజల వద్దకే ప్రభుత్వం అనేటువంటి స్కీములు వచ్చినాయి. వీటన్నిటికీ కూడా ఆదర్శము ఎవరంటే జగద్గురువులు అన్నమాట. జగత్తుకి మొత్తానికి వారు గురువులు కాబట్టి వారు ఆచరించిన విధంగా
మనం ఆచరిస్తాం. వారి యొక్క జీవన విధానమే, వారి మాటలే మనకి గొప్ప గొప్ప ఉపదేశములుగా మారుతాయి. అందువల్ల శృంగేరి జగద్గురువులు ప్రత్యేకంగా అప్పుడప్పుడు ధర్మ విజయ యాత్ర అనేటువంటి పేరుతో మరి ఆ దేశంలో పర్యటించి భక్తులు తమ రాక కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఏ ప్రాంతాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారో ఆ ప్రాంతములకు వారు స్వయంగా శారదా చంద్రమౌళీశ్వరులు అనేక మంది దేవతలతో నిండి ఉన్న ఆ యొక్క పీఠమును కూడా తీసుకొని వచ్చి త్రికాలముల యందు కూడా పూజలు చేసి అభిషేకాలు చేసి ఆ తీర్థ ప్రసాదములను కూడా ఇస్తూ అమృతమయమైనటువంటి వారి మాటలను వాక్కులను మరి ఉపదేశిస్తూ ఏవైనా కష్టాలు ఏవైనా బాధలు వాళ్ళు భక్తులు గనక విన్నవించుకుంటే తగు సూచనలు సలహాలు ఇస్తూ కూడా ఆ విధంగా ధర్మ విజయ యాత్ర మొదలవుతుంది. అలా చేస్తూ ఉంటారు. ఈ విధుశేఖర భారతి మహాస్వామి వారు కూడా అలాంటి ధర్మ విజయ యాత్ర శృంగేరి నుంచి ప్రారంభించి మరి అనేక రాష్ట్రాల్లో పర్యటించి మరలా శృంగేరికి వారు దయచేసి ఉన్నారు. గురుగారు, అలాగే హరిహర నామామృత లిఖిత యజ్ఞం అసలు ఏ పరమార్థంతో స్వామివారు దీన్ని ప్రారంభించారు? అద్భుతమైనటువంటి ప్రశ్న వేశావమ్మ. లోకానికి ప్రస్తుతం ఇది చాలా అవసరం. ప్రజలలో భేదభావం పోవాలి, అందరము సౌభ్రాతృత్వముతో మెలగాలి. సౌభ్రాతృత్వం వలన శాంతి సౌభాగ్యాలు సుభిక్షము అందరూ కూడా కలిసిమెలిసి సుఖమయమైనటువంటి జీవనం చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. త్వయిమయి చ అన్యత్ర ఏకో విష్ణు, నీలో నాలో మరి బయట అంతటా కూడా లోపలంతటా కూడా ప్రపంచమంతటా కూడా పరమాత్మ నిండి ఉన్నాడు. కాబట్టి అటువంటి పరమాత్మ ఒక్కడే. కానీ వారిని అనేక నామములతో మరి రూపములతో మనం కొలుస్తూ ఉంటాం, తలుస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. అనేక నామములతో పిలిచినప్పటికీ కూడా పరమాత్మ యొక్క స్వరూపం ఒకటే, అభేదం, అదే అద్వైతం. ఆదిశంకరుల యొక్క పరమ సిద్ధాంతం సర్వలోకాలకి, సర్వ ప్రాణులకి, సర్వ మానవులకి కూడా సుఖాన్ని ఇచ్చేటువంటిది, సంతోషాన్ని ఇచ్చేటువంటిది, జీవన సాఫల్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని, వేద ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకరులు ఉద్ధరించి భారతదేశమంతటా అనేక మారులు పర్యటించి వారు బోధించి, అంతేకాకుండా అటువంటి ధార్మికమైన వైదికమైన సనాతనమైన అద్వైత సిద్ధాంతం లోకమంతా ప్రచారం జరగాలి. ప్రజలందరూ కూడా భేదభావన లేకుండా అభేద భావనతో అద్వైత బుద్ధితో సుఖ సంతోషాలతో జీవనం చేయాలనే ఉద్దేశ్యంతో ఆదిశంకరుడు 4 పీఠములు స్థాపించగా ఆ యొక్క పీఠములకు అధిపతి అయినటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతులు దక్షిణ దిక్కులు అంతానికి కూడా నన్ను భారతదేశ దక్షిణ ప్రాంతానికి గురువులైనటువంటి వాళ్ళు ఆ యొక్క అభేద తత్వాన్ని ప్రచారం చేయటం కోసమే ఈ హరిహర నామ అమృత లేఖనాన్ని ప్రారంభించారు. వారు ఎప్పుడూ కూడా ప్రజలకి ధర్మాన్ని, శాంతిని కూడా నన్ను ఉపదేశిస్తూ ఉంటారు. వారి మాటలే మంత్రములు, వారి సూచనలే వేదవాక్కులు అన్నమాట. అందువల్ల అనేకమైనటువంటి భేదభావాలు ఉద్భవిస్తూ ఉంటాయి. కొంతమంది మనస్సులలో వారి యొక్క మరి కారణం ఏమో చెప్పలేము. కుసంస్కారములు, దుస్సంస్కారముల ద్వారా భేదభావములను వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. చూడండి, ఒకనే వ్యక్తిని మనం అనేక పేర్లతో పిలుస్తుంటాం. ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, మరి వారి పిల్లలు వారిని నాన్నగారు అని పిలుస్తారు, వారి యొక్క తల్లిదండ్రులు ఆయనని కుమారుడా అని పిలుస్తారు, వారి స్నేహితులు మిత్రుడా అని పిలుస్తారు. కుమారుడు, తండ్రి, మిత్రుడు, ఈ విధంగా అనేక మంది అనేక పేర్లతో పిలిచినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఒకడే. పిలిచే పేర్లు మరి భిన్న భిన్నములుగా ఉంటాయి. అలాగనే పరమాత్మ ఒక్కడే. హరి అన్నా ఆయనే, హరుడు అన్నా ఆయనే, విష్ణువు ఆయనే, శివుడు ఆయనే. కాబట్టి ఇటువంటి భేదభావములను వారి మనస్సులలో ఉద్భవించినప్పటికీ, ఎవరన్నా పనిగట్టుకుని ఇటువంటి భేదభావాన్ని ప్రచారం చేసినప్పటికీ ఇదంతా అబద్ధము, మిథ్య. అటువంటి భేదభావానికి లోను అయ్యి దుఃఖాన్ని పొందవద్దు. అభేదభావాన్ని మీరు పొంది అందరం ఒకటే అనే భావాన్ని, మరి ఆ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కూడా పొంది ఏకదేవత ఉపాసన,
ఎందుకంటే మరి వేదములు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి, పరమాత్మ ఒక్కడే అని చెప్తున్నాయి. కానీ ఆయన పిలిచే పేర్లు నామములు వేరు. కాబట్టి ఈ నామములన్నీ కూడా పరమాత్మనే బోధిస్తున్నాయి. కనుక హరిని ఇష్టమైనటువంటి వాళ్ళు హరినామములను లిఖించండి. హరుడుని అనగా శివుడిని ఇష్టమైనటువంటి వాడు శివనామములను లిఖించండి. ఈ శివనామ లేఖన నామ స్మరణ జపముల ద్వారా ఆ పరమాత్మనే మనం అందరం ఉపాసిస్తున్నాం. అలాగనే హరినామ లేఖన జప స్మరణల ద్వారా ఆ పరమాత్మనే మనం అందరం ఉపాసిస్తున్నాము అని అందరిలోనూ కూడాను సామరస్య సౌమనస్య సౌభ్రాతృత్వాలను సమన్వయ సిద్ధాంతాన్ని నేర్పించడం కోసమే, బోధించడం కోసమే, ఆచరింపచేసి ప్రజలందరూ సుఖంగా ఉండటం కోసమే విధుశేఖర భారతి మహాస్వామి వారు ఇటువంటి హరిహర నామామృత లేఖనాన్ని మనకి సూచించారు, అందించారు, చేయిస్తున్నారు మనందరి చేత. చాలా చక్కగా వివరించారు గురుగారు. అలాగే శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి ధర్మ విజయయాత్ర గురించి మరిన్ని విశేషాలు మనకందించేందుకు మరొక విశిష్ట అతిథి కూడా మనతో పాటు ఉన్నారు. వారే ఆదిశంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, స్వామివారు చేస్తున్నటువంటి ధర్మ విజయ యాత్ర యొక్క పరమార్థం ఏంటో తెలియజేస్తారా? పేరు ముందు నువ్వు చెప్పిన దాంట్లోనే అర్థం ఉందమ్మా. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. ఇక్కడ చాలా విశేషం ఏమి అంటే, పీఠం మీద ఉన్నటువంటి వారికి ఒక నామం ఉంటుంది, పరమహంస పరివ్రాజకాచార్య. పరివ్రాజకులు అంటే ఎవరు? పరితే ఎప్పుడూ సంచరిస్తూ ధర్మాన్ని అన్ని చోట్ల బోధిస్తూ ఉండడం. గంగా నది గోముఖ దగ్గర పుట్టింది. పుట్టినటువంటి గంగ ప్రవాహం చేయడం వల్ల ఏ ప్రయోజనం అయితే మానవాళికి ఉంటుందో, జగద్గురువులుగా అనుగ్రహించిన తర్వాత భారతీ తీర్థ మహాస్వామి చరణులు తీసుకొని వచ్చి, ఇగో పీఠానికి ఉత్తరాధికారి మీరే, ఉత్తర జగద్గురువులు మీరే అని నిర్ణయం చేసిన తర్వాత ఆ ప్రవాహము, గంగా ప్రవాహం ఏమేం చేస్తుందమ్మా? మనకి మలినాలన్నీ తీసేస్తుంది. గంగా ప్రవాహం మన లోపల ఉండే ఆర్తిని, దాహాన్ని ఉపశమింపజేస్తుంది. గంగా ప్రవాహం మనకు అవసరమైనటువంటి పంటలు, పొలాలు అన్నీ అభివృద్ధి చెంది చక్కగా భోజన భాజనాదులు, సస్యాన్ని పెంచుతుంది. అదే గంగా నది చక్కటి ఆహ్లాదాన్ని, మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. పాపరాశిని మొత్తాన్ని భస్మం చేస్తుంది. అదే విధుశేఖర భారతీ స్వామి వారి ధర్మ విజయ యాత్ర. ఎంతో మంది ఎన్నో కష్టాలనే ఆర్తితోటి ఉంటారు. ఆ ఆర్తిని దూరం చేయాలి. ఎంతో మంది పాప భూయిష్ఠులై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ పాపాన్ని మొత్తాన్ని వారి నుంచి దూరం చేయాలి. ఎంతో మంది ఎటు పోవాలో దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఏది సత్యం అని అర్థం కాక. అలాంటి వాళ్ళందరికీ, నాయనా ఎండమావుల దగ్గర తిరగకండిరా, అక్కడ నీళ్లు మీకు ఏ విధంగానూ దొరకవు. లేదు, మీరు ఎడారుల్లో తుమ్మెదల దగ్గర ఏదో మధువుని తాగుదామనుకుంటున్నారేమో, అది కూడా దొరికే అవకాశం లేదు. నిజమైనటువంటి ఆ అమృత సరస్సు, ఆ అమృతమయమైనటువంటి వనము ఇదిగో ఇక్కడ ఉంది అని వెళ్ళలేనటువంటి జనాల్ని ఉద్ధరించడానికి జగద్గురువులు రావడం. మూలమూర్తిని సుప్రతిష్ఠితం చేస్తారు. ఆ మూలమూర్తి ఇంకా లోపల నుంచి బయటికి ఎక్కువ రాదు. కానీ ఆ మూలమూర్తే ఇంకో రూపాన్ని ధరించి చరమూర్తిగా వచ్చి జనాలందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ చక్కటి ఉత్సవాల్లో వచ్చేటటువంటి మూర్తిగా మూలమూర్తి అయి జగద్గురు స్వరూపమై దక్షిణామూర్తికి మా విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి అభేదం. అలాంటి దక్షిణామూర్తి స్వరూపమైన ఆ స్వామి అందరినీ ఉద్ధరించడం నిమిత్తమై ఆనందంగా బయటికి వచ్చేటటువంటి ప్రయాణమే ఈ ధర్మ విజయ యాత్ర. ఆనాడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన సత్యము ఏదైతే తెలుసుకున్నారో ఆ సత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి అని పరమేశ్వరుడిగా కైలాసంలో ఉండకుండా అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి యుక్తకేశుడై ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశ్రమ స్వీకారం తీసుకొని ఆయన ఏవేవైతే
మనకి ప్రస్థానత్రయ భాష్యాలు ఉన్నాయో, అనేక స్తోత్రాలని అనేక క్షేత్రాల్ని ఉద్ధరిస్తూ తిరిగినటువంటి ఆ యాత్ర ఎలాంటిదో విధుశేఖర భారతి మహాస్వామి చరణుల యొక్క ఈ ధర్మ విజయ యాత్ర కూడా అలాంటిదే. బారులు తీరుతారు. ఆ స్వామి ఎక్కడ కనిపిస్తారు, ఎప్పుడు వస్తారు, ఆయన ఆశ్చర్యం. అసలు ఆ విజయయాత్రలో ఆయన ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా అమ్మా? 10 గంటలకి బెంగుళూరులో ఆయన పీఠం మీద కూర్చున్నారు. 20-25 మంది జనం వచ్చారు. ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారమ్మా, మధ్యలో కొంచెం లఘుశంకకనో కొంచెం భోజనం చేయాలనో ఇంకో పననో లేచి వెళ్తారు. 10:30కి కూర్చున్నటువంటి జగద్గురువులు సాయంత్రం 5 గంటల దాకా ఏకపీఠం మీద ఆసీనమై ఉండి మనకేం సందేశం ఇస్తున్నారు? ఇతరుల పట్ల కరుణ, ఇతరుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల జాలి, ఇతరుల పట్ల దయ, ఇతరుల పట్ల ఆదరణ అనేటటువంటిది ఎలా ఉండాలి నేర్చుకోండి. నేను ఈ ఉపాధితో నాకు కావాల్సిందేం లేదు, ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఎందుకు అనుగ్రహిస్తున్నా, ఈ సందేశం నేర్చుకోండి అని వేలల్లో లక్షల్లో వచ్చేటటువంటి భక్తులని ఆయన వాళ్ళందరూ ఎందుకు ఆర్తిగా మొన్న నాయకంపల్లిలో అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల మేము ఆరంభం చేయటం అయింది. ఈ నాయకంపల్లిలో మేము ఆరంభం చేసిన ప్రవచన మంటపం గోశాలకి చుట్టుపక్కల 20 ఏళ్ల నుంచి ఎక్కువ ప్రచారం కూడా చేయలేదు. వచ్చి 10,000 మంది పైన అలా నిల్చున్నారు. అక్కడ ఎవరు పిలిచారు వాళ్ళని, ఎవరు వాళ్ళకి సందేశం ఇచ్చారు అంటే, తపస్సు బెల్లము వస్తే ఈగలు ఎలా వస్తాయో తపస్సు ఎప్పుడు ఒక దగ్గరే ఉండకూడదు, అది సంచరిస్తూ ఉండాలి. ఆ సంచరిస్తూ ఉండేటటువంటి తపస్సుకి అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఆత్మతృప్తిని పొందుతారు. ఎందుకు అంటే విద్యా వినయ సంపన్నం. మా స్వామివారి దగ్గర, విధుశేఖర భారతి స్వామివారి దగ్గర ఉన్న సంపత్తి ఏమిటి? విద్య అంటే మామూలు విద్య, ఆత్మ విద్య ఉంది వారి దగ్గర. ఆ ఆత్మ విద్యతో పాటు వినయము అనేది ఎప్పుడు వాడతామమ్మా? ఆచరణకి యోగ్యమైనప్పుడు వినయము అనేటటువంటి శబ్దాన్ని వాడతాం. ఒక్క ఆత్మ విద్య ఉండడమే కాదు, అది ఆచరణలో కూడా ఉన్నటువంటి మహానుభావులు. అంటే ముందర వచ్చినటువంటి మనిషి యందు ద్వేషము గాని ప్రీతి గాని ఇత్యాదులన్నీ తీసి ఒకటైనటువంటి బ్రహ్మవస్తువుగా దర్శించగలిగే ఆచరణ ఉన్నటువంటి సంపత్తి ఉన్నటువంటి మహానుభావులు విద్యా వినయ సంపన్నం. ఆ కాస్తేన అంటే ఆయన ముందు అనేకమైనటువంటి పటాటోపాలు, ఆడంబరాలు, పెద్ద వాళ్ళు, రకరకాల వాళ్ళు, అధికారము అన్ని ఆయన ముందరకు వచ్చి నిల్చుంటాయి. వీతరాగం, దేన్ని అంటుకోకుండా ఉంటారు. ఇవన్నీ సందేశమే మనకి, ఇవన్నీ ధర్మాలు. ఇన్ని ఉన్నా నువ్వు అంటుకోకుండా ఎలా ఉండాలి అనేది చెప్పడం కోసమే ఈ విజయ యాత్ర. వీతరాగం, రాగము లేదు ఆయనకి దేని పట్ల, నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే రాగము లేదు. వీతరాగం, వివేకినం. ఒక్క వీతరాగం ఉంటే సరిపోలేదు, వివేకం ఉండాలి. ఎంత వివేకమయ్యా స్వామివారికి అంటే, ఎప్పుడు ఎలాంటి శాస్త్ర పండితులు వచ్చినా, వేద పండితులు వచ్చినా, సామాన్యులు వచ్చినా, ఎవడికి ఏం కావాలి, ఎవడికి ఎంత ఇవ్వాలి, తాను తానయ్యుంటూ ఎదుట వచ్చిన ఆర్తితో ఉన్నవాడికి అందించడం ఏదైతే ఉందో అది విజయయాత్ర లక్ష్యం. సూర్యనారాయణమూర్తి తానుగానే ఉంటూ తన కిరణాల ద్వారా మనందరినీ బ్రోయడం ఎలాంటిదో, విధుశేఖర భారతి స్వామివారు విజయయాత్ర కూడా అలాంటిదే. కాబట్టి అలాంటి వీతరాగం, వివేకినం ఇంతతోటి సరిపోలేదు. వందే వేదాంత తత్వజ్ఞం. ఆ తత్వం అనేటటువంటిది నేను నువ్వు ఒకటే అనే ఆ భేద స్థితి ఏదైతే ఉందో, ఆ వేదాంత మూలమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆ పదవాక్యానికి పూర్ణమైనటువంటి ఒక రూపము, చిత్రపటం మనం గనక గీసుకుంటే అది విధుశేఖర భారతి స్వామివారు. దాన్ని మనం అనుభవించడం తప్ప దర్శించలేం. దర్శించాలనే కోరిక ఎవరికైనా ఉంటే వాళ్ళు శృంగేరికి వెళ్ళలేకపోతే ఆ విధుశేఖర భారతి స్వామివారి సంచారంలో చూడటమే ఆ అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇత్యాది మహావాక్యాల యొక్క సాక్షాత్ రూపము. అది ఎక్కడా చూడలేం. అందుకని ఆ స్వామివారిని దర్శించుకొని ఈ విజయయాత్రలో ప్రధానమైన ధర్మం. ఇక రెండో పెద్ద మాట, ఆయన చెన్నైలో ఒక 300 మంది వేద పండితులమ్మ, అంతమందిని అనుగ్రహించారు. తిరుమలలో 150 మంది, ఓ 200 మంది చిల్లర, అదే విధంగా 100 మంది. అదే విధంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వచ్చారు, అక్కడ ఒక 150 మందితో.
అదే విధంగా రాజమండ్రికి వచ్చారు. ఒక 200 మంది వేద పండితులతో, శాస్త్ర పండితులతో, కవులతో, నిత్యము సాహితీవేత్తలతో ఈ ధర్మానికి ఏ ఏ వేళ్ళు బలంగా ఉండాలో వారి సంచారం వారొక్కరికే కాదు, ఇంతమంది పండితులందరూ కూడా ఒక్కసారి శ్వాస పీల్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి బలమిచ్చేటటువంటి యాత్ర ఈ విజయ యాత్ర అవుతుంది. అందరూ ఎదురు చూసేటటువంటి యాత్ర. ఆ యాత్ర ఆంధ్రాలో అయింది, తెలంగాణలో ఎప్పుడవుతుందా అని మేమందరం అలా 2 కళ్ళు పెద్దవి చేసుకొని జగద్గురువుల యొక్క ఆ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మనమందరం కూడా. కాబట్టి అది ఆ ధర్మ విజయ యాత్ర యొక్క మహాత్మ్యము. అందరినీ బ్రోవడం కోసం అపారమైనటువంటి దయతో ఎక్కడో మూలముగా శిలారూపంగా ఉన్న స్వామి ద్రవరూపంగా మారి మనందరి మధ్యలోకి రావడమే విజయ యాత్ర. గురుగారు, అలాగే హరిహర నామామృత పత్రాలను గురించి ఇంతకు ముందే తెలియజేశారు. మరి ఈ పత్రాలను రాసిన తరువాత ఎప్పటిలోగా ఎవరెవరికి ఈ పత్రాలను అందించాలండి? ఈ హరిహర నామామృత పత్రములను శ్రీరామ నవమి లోపుగా శృంగేరికి అందచేయాలి. అయితే అందరూ వారికి సమీపంలో ఉన్న శృంగేరి శంకర మఠములలో అందచేసినా కూడా అక్కడి నుండి ఆ శృంగేరికి చేరుతాయి. శ్రీరామ నవమి లోపల శృంగేరి అందేటట్లుగా ఈ హరిహర నామామృత లేఖన పత్రములను అందచేయవలసింది అని జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు మనకి చెప్పి ఉన్నారు. తరువాత శివకేశవ అభేదమును మరలా మీరు ఇందాక అడిగినటువంటి సమాజానికి చాలా అవసరమైనటువంటి ప్రశ్నని, దానికి జవాబుని మనం ఒకసారి స్మరించుకుందాం. వేదములు చెప్పినాయి, శాస్త్రములు చెప్పినాయి, పురాణములు చెప్పినాయి. ఏమని? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ అని. శివుడే విష్ణు రూపంలో సర్వవ్యాపకుడై వెలుగొందుతూ ఉంటాడు. ఆ సర్వవ్యాపకుడైనటువంటి విష్ణుమూర్తియే శివస్వరూపంలో సర్వులకు శుభాన్ని మంగళాన్ని కలిగించేటువంటి రూపంలో శివుడి రూపంలో వెలుగొందుతూ ఉంటాడు. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. శివుడిలో ఉన్న రూపం ఏమిటి? ఆ విష్ణు తత్వమే. విష్ణులో ఉన్నటువంటి విష్ణుమూర్తిలో ఉన్న తత్వం ఆ శివతత్వమే. దీనిని చెప్తున్నారు, బాగానే ఉంది, ఆచరిస్తున్నారా అంటే చెప్తున్నాను వినండి. ఆది శంకరులు స్థాపించిన జగద్గురు పీఠముల వాళ్ళందరూ కూడా, ఆ పీఠ పరంపరలోని జగద్గురువులందరూ కూడా శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క పూజ చేస్తారు. ఆది శంకరులు సాక్షాత్తు కైలాసము నుండి తీసుకుని వచ్చి అక్కడ ఆ ప్రతిష్ఠించినటువంటి ఆ శివుని యొక్క పరమేశ్వరుని యొక్క ఆత్మలింగములను పూజ చేస్తూ ఉంటారు. సదా శివారాధన పూజ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరి ఈ యొక్క తిరియక్ పుండ్రములను విభూత ధారణ చేస్తూ ఉంటారు. చూడటానికి వారు శైవులులాగా కనిపిస్తారు. శైవులు అంటే కేవలం శైవులు మాత్రమే, అంటే కేవలం శివారాధకులే కాదు, శైవులులాగా కనిపించినప్పటికీ వాళ్ళు శివకేశవ అభేద ఆరాధకులు. పూజ చేసేది చంద్రమౌళీశ్వరుని, స్మరించేది నారాయణుణ్ణి. అందుకనే వారిచ్చిన శ్రీముఖములలో ఇది నారాయణ స్మృతి అని పూర్తి చేస్తారు. నారాయణ స్మృతి, నారాయణ అని అన్నారంటే వారి పేరు వారు సంతకం చేసినట్లు అన్నమాట. వారు స్మరించేది నారాయణుణ్ణి, పూజ చేసేది ఆ యొక్క శివుణ్ణి. ఈ విధంగా శివకేశవ అభేదాన్ని వారు ఉపాసన చేస్తూ మనందరికి కూడా వారు మరి బోధిస్తూ ఉన్నారు. ఆ శివకేశవ అభేదాన్ని ప్రజలందరిలో కూడాను అందరూ కూడా అభేదమే, అభిన్నులే, అందరూ ఒకటే, అందరూ పరమేశ్వరుని యొక్క సంతానమే అనేటువంటి ఆ తాత్పర్యం కలిగినటువంటి భావం కలిగినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని వారు ప్రచారం చేస్తూ ఉంటారు. వారి ధర్మ విజయ యాత్రలో కేవలం అద్వైత సిద్ధాంతం జీవో బ్రహ్మైవ నాపరః అంటే ప్రజలకు అర్థం కాదు కనుక వారు విజయయాత్రలో ఆయా ప్రదేశములకు భక్తులున్న చోట్లకి వచ్చి సభలను నిర్వహించి, సభలలో ఉపన్యాసముల ద్వారా అనేక యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించి, శివాలయాలలో, విష్ణాలయాలలో, ఇతర ఆలయములలో ప్రతిష్ఠాదులు, కుంభాభిషేకాదులు
నిర్వహించి ఆ అభేద తత్వాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. కనుక మరి అది తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి. హరిహర నామామృత లేఖన పత్రములను మీకు ఒక వెబ్సైట్లో కూడా శృంగేరి.net కూడా దొరుకుతాయి. డౌన్లోడ్ చేసుకుని చక్కగా రాసి అందులోనే వివరాలు కూడా ఉంటాయి. అందులో ఇచ్చిన వివరం ప్రకారం నేరుగా శృంగేరికి పంపవచ్చు, లేదా దగ్గరలో ఉన్నటువంటి శృంగేరి శంకరమఠ శాఖలలోనైనా వారు అందించవచ్చు. ఆ విధంగా చేసి శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ పొందవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేయటం జరుగుతున్నది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇంతకు ముందే స్వామివారు చేస్తున్నటువంటి ధర్మ విజయ యాత్ర పరమార్థాన్ని గురించి తెలియజేశారు. మన సనాతన ధర్మానికి ఈ ధర్మ విజయ యాత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మము, విజయ ధర్మయాత్ర ఈ రెండు వేరే వేరే విషయాలు కాదమ్మా. శివుడి యంది శక్తిని ఆలవాలం చేసుకోబడినటువంటి శివుడు, ఈ రెండు ఎలా అభేదమో సనాతన ధర్మము ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి స్వరూపమైన విధుశేఖర భారతీ స్వామివారి యాత్ర, ఈ రెండు వేరు కాదు. సనాతన ధర్మానికి ఏ విధంగా ఉపయుక్తము అనేది ప్రశ్న అయితే, అసలు సనాతన ధర్మం అంతా కూడా ఒక్కసారి ఇట్లా పునికి పుచ్చుకొని బయటికి లేచేటటువంటి యాత్ర ఈ యాత్ర. స్వామివారు చంద్రమౌళీశ్వర లింగాన్ని తీసుకొచ్చారు. ఆ చంద్రమౌళీశ్వర లింగానికి ప్రత్యేకంగా అర్చన చేశారు. అలాంటి ఘట్టం చూడాలి అంటే మనం శృంగేరికి వెళ్ళాలి, ఎంతో భాగ్యం ఉండాలి. జగద్గురువులు కార్తీక మాసములో ఆ శివలింగానికి మన తెలుగునాట అర్చన చేయడము అనేది తెలుగు వాళ్ళందరం చేసుకున్నటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం. అందులో యాత్రలో మొట్టమొదట తిరుమల వచ్చారు. వెంకన్న సన్నిధిలో వెంకన్న యొక్క దర్శనం చేసుకున్నారు. చేసుకొని అక్కడ వేద విద్యార్థులందరూ ఎలా చదువుతున్నారు, పాఠశాలలో విద్యార్థులు ఎలా ఉన్నారు, వీళ్ళ వసతులు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఇంకా స్ఫూర్తిని ఏ విధంగా ఇవ్వాలి, ఈ ధర్మానికి ఇంత బలం ఉంది, ఈ ధర్మం ఇంత గొప్పది అని. ఒకప్పుడు బ్రాహ్మణులై పుట్టినటువంటి అందరూ వేదం చదివేవాళ్ళు. ఇవాల్టి రోజున 0.1% నుంచి 0.5%, 0.1% వేదం చదువుతున్నారు. అంటే ప్రతి 10,000 కుటుంబాలలో ఒక్కళ్ళు ఎవరైనా వేదాన్ని చదువుకోవడానికి వెళ్తున్నారేమో అని అనుమానించవచ్చు. ఆ స్థితిలో ఉంది. మరి అంత తక్కువగా ఉన్నటువంటి దీంట్లో ఈ విద్యార్థులకి దాని మీద శ్రద్ధ కలిగించాలి, దాని మీద వాళ్ళకి భక్తి పెరిగేట్టుగా చెయ్యాలి. అందుకోసం విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వేద పాఠశాలలకు వెళ్ళటం. వేదం అభివృద్ధి చెందితే సనాతన ధర్మం అభివృద్ధి అయినట్టా కాదా? కాబట్టి వేద పరిరక్షణ, అదే విధంగా ఆత్మస్వరూపులమైనటువంటి మేము కూడా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. సర్వసంగ పరిత్యాగులం. ఈ మధ్య కొద్దిగా వేదాంత జ్ఞానం వచ్చేటప్పటికి గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు అనేటటువంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. సర్వసంగ పరిత్యాగులై సమస్త విధమైనటువంటి విజ్ఞాన భాండాగారాన్ని ధరించినటువంటి వారే క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. అంటే అందరికీ నాయనా క్షేత్రానికి వెళ్ళటం చాలా ప్రధానము, క్షేత్రాలని అభివృద్ధి చేయటం చాలా ప్రధానము. అక్కడ ఉండేటటువంటి చక్రాలకి అన్నిటికీ పరమాత్మ చెప్తాడు, గుళ్ళోకి మహాత్ములు వస్తూ ఉంటేనే ఆ గుడి యొక్క శక్తి పెరుగుతుంది అని. అదేవిధంగా మనమందరం వెళ్ళి ఆ స్వామివారిని వేడుకుంటూ ఉంటే ఒక్క మహాత్ముడు నా దగ్గరికి రాకపోతాడా? గంగానది అనుకుంటుంది, ఒక్క మహాత్ముడు నాలోకి వచ్చి స్నానం చేయకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది గంగమ్మ, అని ఎదురు చూస్తూ ఉంటాయి క్షేత్రాలు. కాబట్టి అలాంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులు అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన వచ్చిన తర్వాత మనమందరం వెళ్తే వెంటనే అనుగ్రహిస్తాడు స్వామి. ఆయనతో పాటు వెళ్ళినా ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు పార్వతీ అమ్మవారు ఎప్పుడు ఏ కోరిక కోరినా ఇవ్వగలదు. కానీ వినాయకుడు కనిపించిన వెంటనే పక్కనున్న వాళ్ళు ఆయన మురిసిపోతుంటే ఏదడిగితే అది ఎలా ఇస్తుందో
ఆ గోవిందుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఒక అద్భుతమైన యతి లోపలికి వచ్చిన తర్వాత పరమానంద భరితుడై వచ్చినటువంటి భక్తులందరికీ ఇస్తారు. కాబట్టి ఆ పరమానందాన్ని దేవతలకు కూడా కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి మహాత్ములు రావాలి అని. ఆ విధంగా గోవిందుడు ఎలా అయితే ప్రహ్లాదుణ్ణి చూస్తే నారసింహుడికి ఆనందం కలిగిందో అలా ఈ యతుల్ని చూస్తే ఆనందం కలిగి ఎంతసేపు ఉన్నా మన పాపం మన కష్టం మన బాధలు చెప్పుకుంటాం తప్ప ఒక బ్రహ్మజ్ఞాని వస్తే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందమ్మా. అలాంటి బ్రహ్మజ్ఞాని కోసం దేవుడు ఎదురు చూస్తాడు. దానికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే మన హాతీరామ్జీ తెలుసు కదమ్మా. ఆయన ఎక్కడో బయట కూర్చొని ఉంటే ఈ గుళ్ళో కూర్చున్న ఆయన అబ్బా ఒక్క బ్రహ్మజ్ఞాని భక్తుడు దొరికాడురా అని గుడి వదిలిపెట్టి సాయంత్రం వెళ్ళి ఆయనతోటి పాచికలు ఆడుకుంటూ కూర్చుండేవాడు, పరాచికాలు ఆడుకుంటూ కూర్చుండేవాడు. ఏమిటి దీని అర్థం అంటే స్వామి కూడా మహాత్ముల యొక్క రాక కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ స్వామి దగ్గరికి వీరు వెళ్ళేటప్పటికి అనుగ్రహిస్తారు. తద్వారా పరోక్షంగా కూడా తర్వాత వెళ్ళి అనేక వరాలు పొందే మనమందరము ధన్యులమవుతున్నాం. అక్కడికి అయిపోయిందా? అక్కడి నుంచి స్వామివారు తిరుపతికి వచ్చారు కింద. మరి కొండ మీదకి అందరు ఎక్కలేరుగా. కొండ కింద కూడా చాలా మంది దేవతామూర్తులు అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా. ఆ చోట్లని కూడా దర్శించి అక్కడ కూడా వాడి సంచారం చేసి అక్కడ ఉండేటటువంటి భక్తులు వేల సంఖ్యలో భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని స్వాముల వారు వచ్చారా అని ఉరుక్కుంటూ వెళ్ళిపోతారు. తిరుమల వెంకన్నకి ఎలా పైన జనం అలా బారులు తీరి ఉంటారో ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఎతొచ్చినప్పుడు కూడా ఎదురు చూస్తారు. కాబట్టి వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చొక్కాలు ఇప్పేస్తారు, చక్కగా పక్కన పెట్టేస్తారు. స్వామివారి దగ్గరికి అలా భక్తితోటి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, పిల్లల్ని ఆశీర్వదించండి అంటారు. ఇవన్నీ సనాతన ధర్మాన్ని యొక్క అనుయాయులకి ఎంత బలమమ్మా. అవును గురుగారు. ఆ బలమంతా అక్కడ లభిస్తుంది. అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. నెల్లూరులో స్వామివారు రావడం అంటేనే వృష్టి అమ్మ. గుర్తుంచుకో, శృంగేరి నుంచి జగద్గురువులు వచ్చారు అంటే వృష్టి కురియాల్సిందే. అలా ఆ విధంగా అద్భుతమైనటువంటి వృష్టి కురిసిందమ్మా. ఎంత పెద్ద వాన! నెల్లూరు, తిరుపతి స్వామివారు వానలోనే బయట ఏర్పాట్లన్నీ ఉంటే చిన్న గదిలో కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఆర్తితోటి కార్తీకంలో వానలు పడవు సాధారణంగా. మనకి కర్ణుడి చావుతో భారతం సరి, కార్తీకంతో కార్తీక చవితితో వానలు సరి అని పేరు. కానీ జగద్గురువులు వస్తే సిద్ధాంతాలు సామెతలు కూడా మారిపోతాయమ్మా. అద్భుతమైనటువంటి వృష్టి వర్షం కురిసింది అక్కడ. ఆ కురిసి నెల్లూరులో సభని పూర్తి చేసుకొని స్వామివారు విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుని మనకు అందించినటువంటి గడ్డ ఆ నరసరావుపేటలో ఉండేటటువంటి శంకర మఠానికి వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలని నిర్వర్తించి అక్కడి నుంచి స్వామివారు గుంటూరుకు వచ్చి ఎక్కడ ఆశ్చర్యమైన విషయం చెప్తానమ్మా. ఇవన్నీ గుళ్ళు అన్ని ఉద్ధరించడం సనాతన ధర్మమే కదా. తెల్లవారుజామున 3:30కి లేచి వ్యవహారంతో కనిపించే స్వామివారు రాత్రి 1 గంట దాకా భక్తులతో మాట్లాడుతూనే ఉంటారు. మరి ఎప్పుడు పడుకుంటారో వారి ఆహార నియమాలు. ఇప్పుడు రాత్రి ఓ సమయం దాటితే ఆహారం తీసుకోకూడదు. చంద్రమౌళీశ్వర పూజ అయిపోయి అంతా అయిపోయేటప్పటికే 12:30-1 గంట అవుతుంది. అంటే రాత్రి ఏమీ తీసుకోరు. మధ్యాహ్నము భిక్ష ఏం చేస్తారో కూడా అసలు ఎవరికి తెలియదు. నిద్ర ఎప్పుడు పోతారు? స్వామివారు అయ్యా నిద్రపోతున్నారు తృప్తిగా అన్నటువంటి మాట మనం వినం. ఆ నిద్ర లేని స్థితి ఏమిటో, ఆ ఆహారం లేకపోవడం ఏమిటో, ఇవేవి లేకపోయినా బలంగా అలా తిరుగుతూ ఉండడం ఏమిటో. విజయయాత్రలో సామాన్యులు ప్యాంటు చొక్కాలు వేసుకొని తిరిగే వాళ్ళకు కూడా స్వామివారి యొక్క ఈ అద్భుత లీలని ప్రతి వాళ్ళు గ్రహించారు. క్యాంపులో దగ్గర నుంచి నేను మా ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు మేము వెళ్తే రాత్రి 1 గంట దాకా స్వామివారు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజామున 3:30కి అనుష్ఠానంలో ఉన్నారు. ఎప్పుడు 1 గంట దాకా మాతో మాట్లాడారు, పడుకోలా. అప్పుడు మేము ఇంటికి బయలుదేరాం. ఆ తర్వాత మళ్ళీ వారి తపస్సు. ఈ అనన్య సామాన్యమైనటువంటి అట్లాంటి యతి మనకి రావటం మన జన్మాంతర సుకృతం అమ్మ. సనాతన ధర్మం వారిని చూసినంత మాత్రానే మన లోపల నుంచి వృద్ధి చెందుతుంది. ఆ చూపు, ఒక్క చూపు వారి కంటి చూపు పడితే చాలు. లేదు మన కంటితో వారిని ఒక్కసారి చూసినా చాలు. ఈ రెండిట్లో ఏం జరిగినా
సనాతన ధర్మ అభివృద్ధి. సనాతనం అంటే ఆ వేద భాగమైనటువంటి ఆ ధర్మము, ఆ ఆత్మతత్వము చూసిన ప్రతివాడి హృదయంలో ఒక్కసారి పులకరించి రంజిల్లి బయటికి వస్తుంది. అక్కడి నుంచి గుంటూరు నుంచి మళ్ళీ గుదిమెల్లంకకు వెళ్ళి రాజమండ్రి, అక్కడి నుంచి నాయకంపల్లి, అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి, దాన్ని ఇచ్చేసుకొని అద్భుతంగా మన TV5 హిందూ ధర్మం నిర్వహించినటువంటి ఆ దీపోత్సవానికి విచ్చేసి, కళ్యాణానికి విచ్చేసి, అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ అనుగ్రహించి TV5లో మన బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుమలలో ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆయన చూసినటువంటి యతి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల వారే. కాబట్టే ఒక్క కాంట్రవర్సీ కూడా నాయుడు గారి మీద అక్కడ ఉండేటువంటి గుడి విషయంలో రాదు. ఎందుకంటే ఎవరిని దర్శించాలో జగద్గురువులతో పాటు వారిని గోవిందుడితో పాటు వారిని దర్శించారు జగద్గురువుల్ని. కాబట్టి మచ్చ లేకుండా ఆయన ధర్మాన్ని వెళ్ళేటటువంటి స్థితి రావడానికి మొట్టమొదటి ఆశీస్సులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి పొందారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇదే కదా. ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి జగద్గురువుల్ని చూడంగానే ఇంకా చెయ్యాలి అనే కోరిక పెరుగుతుందిగా. అదంతా సనాతన ధర్మ అభివృద్ధిలో భాగమే. ఇందులో వేద పండితులు అందరూ కూడా అనుగ్రహించబడతారు. గురుగారు, స్వామివారు ఈ ధర్మ విజయ యాత్ర చేయడానికి స్ఫూర్తి ఆదిశంకరుల వారేనా? తప్పకుండా ఆదిశంకరుల వారే ధర్మ విజయ యాత్రకి, ఈ జగద్గురువులందరూ కూడా చేసేటువంటి ధర్మ విజయ యాత్రకి మూల స్ఫూర్తి ఆదిశంకరుల వారే. అహమేవేతి విజ్ఞేయ యథాదేవేతి కీర్తనాత్ పరివ్రాట్ ఉక్తలక్షణ అని చెప్పి మఠామ్నాయ శాసనంలో ఆదిశంకరుల వారు ఆదేశించి ఉన్నారు, సూచించి ఉన్నారు. కాబట్టి ఆదిశంకరులు జన్మించి కాలడిలో జన్మించినటువంటి ఆదిశంకరులు మరి భారతదేశమంతటా కూడా పర్యటించి ఆ యొక్క నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదాచార్యుల వారి నుండి అధ్యయనం చేసి ఆశ్రమ స్వీకారం చేసి వ్యాస మహర్షి చేత ఇంకా కూడాను ఆశీర్వదించబడి మరి భారతదేశమంతటా కూడా అనేక సార్లు పర్యటించి ధర్మాన్ని ఉద్ధరించి ధర్మాన్ని బోధించి ఆచరణకి ధర్మము, ఆలోచనకి వేదాంతము, అద్వైత సిద్ధాంతము. అందువల్ల శరీరము మనస్సు శుద్ధంగా ఉంటాయి. పరిశుద్ధము కావటము చేత ఈ ఆత్మ ఈ పరమాత్మలో లీనమవుతుంది. మానవ జన్మ జీవనం ధన్యమవుతుంది. అది జగద్గురువుల యొక్క లక్ష్యము, పర్యటన యొక్క లక్ష్యము. అందువలన ఆదిశంకరాచార్య స్వామి వారి వలె మరి జగద్గురువులు, ముఖ్యంగా దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠ శృంగేరి జగద్గురువులు ఈ విధంగా భక్తులని అనుగ్రహించటం కోసం ఆదిశంకరాచార్యులు వారి అడుగుజాడలలో నడవటం కోసం, అలాగనే వారు చేసినట్టుగా జగత్తుని ధర్మాన్ని ఉద్ధరించటం కోసం గురువులు ఆదేశించిన విధంగా గురువులకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యులు కనుక శృంగేరి జగద్గురు పీఠ యతీశ్వరులు పీఠాధిపతులు అందరూ కూడా. కాబట్టి ఆ విధంగా మన విధుశేఖర భారతీ మహాస్వామి వారు కూడా ధర్మ విజయ యాత్రని చేపట్టారు. ఈ శృంగేరి జగద్గురు పరంపరలోని జగద్గురువులందరి యొక్క విశేషం ఏమిటంటే, శిష్యులు గురువుగారిని, మా గురువుగారు మమ్మల్ని ఇలా అనుగ్రహించారు, ఇలా ఆశీర్వదించారు అని గురుస్మరణ చేసుకొని ఆనందపడిపోతూ ఉంటారు. కానీ లోకల్లో ఒక న్యాయం ఉన్నది, శిష్యాదిచ్చేత్ పరాజయం అని. ఇక్కడ పరాజయం అంటే సంతోషము అని అర్థం అన్నమాట. శిష్యుడు తను ఆదేశించిన విధంగా తనకంటే ఎక్కువగా తను చెప్పిన ధర్మములను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి అటువంటి శిష్యుణ్ణి చూసి గురువులు ఎంతో సంతోషిస్తారు, ఎంతో అనుగ్రహాన్ని కూడా అందిస్తారు. ఆ విధముగా మరి తమ గురువుల చేత ప్రశంసింపబడేటువంటి వాళ్ళు, మా గురువుల దయ వలన మాకు చక్కని శిష్యులు దొరికారు అని శృంగేరి జగద్గురు పీఠ పరంపరలోని జగద్గురువులందరూ కూడా తమ శిష్యులందరినీ పొగుడుతూ ఉండేవారు. భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది.
గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అత్యద్భుతమైనటువంటి శిష్యులు ఆ శృంగేరి జగద్గురు పరంపరలోని ఆ గురువుల యొక్క ఆయా శిష్యులు అన్నమాట. కాబట్టి ఆ విధముగా మన యొక్క విధుశేఖర భారతి మహాస్వామి వారు అద్భుతంగా ఈ ధర్మ విజయ యాత్రలో మరి ఆ ధర్మాన్ని, విజయాన్ని, ధర్మమునకు విజయం ఎలా లభిస్తుంది, ధర్మమునకు విజయం లభిస్తే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మంచి వాళ్ళకి బలం పెరిగిందనుకోండి, మంచి వాళ్ళు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటారు, లోకం సుఖంగా ఉంటుంది. అందుకనే ధర్మస్య జయోస్తు విజయోస్తు అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా ధర్మమునకు విజయాన్ని అందించటం కోసం, ధర్మమునకు విజయం అందించడం అంటే ఏమిటి? శాస్త్రం చెప్పింది ఆచార ప్రభవో ధర్మ. ధర్మం అంటే చిన్న చిన్న మాటలతో కూడా వేదం చెప్పింది, మనందరికీ తెలిసినవే ఆ మాటలు. సత్యం వద, ధర్మంచరా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇవన్నీ ప్రాథమిక ధర్మాలు. ఆచార్య దేవో భవ. ఈ ధర్మములు ఒక భారతదేశంలోనే కాదు, భారతదేశ సంస్కృతి ఒకప్పుడు ప్రపంచమంతా అన్ని జాతులలో, అన్ని దేశములలో, అన్ని ప్రాంతములలోనూ కూడా పరిఢవిల్లింది. ఇప్పుడు ఏదో అనేక కారణాంతరాల చేత వాళ్ళు తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా, వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇతర ప్రపంచమంతా అన్ని దేశముల యొక్క, ఆ దేశ ప్రజల యొక్క జీవన విధానములో ఈ భారతీయ ధర్మం, వేద ధర్మం, హిందూ ధర్మము యొక్క మూల సూత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఆచరిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. చూడండి, ఏ దేశంలోనైనా సత్యం వద, అందరూ సత్యమే పలకాలి అని రాజశాసనం, ప్రజలందరూ కూడా సత్యాన్ని పలకటానికి పలుకుతూనే ఉంటారు. అలాగనే ధర్మంచరా అని రాజుల కంటే గొప్పదైనటువంటి ఆ వేద పురుషుడు, వేదమాత ఉపదేశం చేసింది తల్లి, మాతృదేవత. కాబట్టి తల్లి చెప్పిన మాట బిడ్డలందరూ వింటారు కనుక అందరూ కూడా ధర్మాన్ని ఆచరించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి దేశము యొక్క సంస్కృతిలో ధర్మంలో ధర్మాచరణ అనేటువంటిది మూల సూత్రము, అండర్ కరెంట్గా ఉంటుంది. ఇటువంటి సత్య ధర్మములు మాతాపితరులు, గురుదేవులు, అతిథులు అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ గౌరవించటం, ప్రేమించటం, అందరితో కలిసిమెలిసి సుఖంగా సహజీవనం చేయటం అనేటువంటి మూల సూత్రములు, మానవీయ జీవన విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భారతీయ సంస్కృతికి మూలభూతములు, ఒక పిల్లర్స్ లాంటివి. భారతీయ సంస్కృతి ఈ మూల సూత్రముల మీద ఆధారపడి ఉన్నది. జగద్గురువులు తమ యొక్క ధర్మ విజయ యాత్రలో ఈ మూల సూత్రములైనటువంటి సత్యాన్ని, ధర్మాన్ని, పెద్దల ఎడల గౌరవాల్ని, తోటివారి పట్ల ప్రేమని, సహోదర భావాన్ని, అందరూ సుఖంగా ఉండాలి, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఈ శ్లోకానికి అర్థం మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి ఆ మానవీయ జీవన విలువలను మరి ఆ తమ యొక్క ధర్మ విజయ యాత్రలో అనేకమైనటువంటి కార్యక్రమముల ద్వారా, బోధనల ద్వారా వారు ఎంతో శ్రమ కోర్చి భక్తులను అందరినీ కూడా చివరి భక్తుడిని సంతోషంగా వెళ్ళేట వరకు ఆశీర్వదించడం ద్వారా గురువులు లోకంలో ఆయా ప్రదేశములకి, ఆయా రాష్ట్రములకి, ఆయా సందర్భాలలో వచ్చి తమ ధర్మ విజయ యాత్రని విజయం చేస్తూ ఉన్నారు. ఈ ధర్మ విజయ యాత్రలోని ప్రయోజనం అదే. ఆ విధంగా మన దగ్గరికే వచ్చి, మన ఇంటికే వచ్చి, మన ప్రాంతానికే వచ్చి, మన గుడిలోకే వచ్చి జగద్గురువు మనందరినీ ఆశీర్వదిస్తున్నందుకు మనమందరం కూడా ముఖ్యంగా ఈ శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ జగద్గురువులకు జీవితాంతం కృతజ్ఞులై ఉండాలి, రుణపడి ఉందాము. అంతేకాదు కొంతమంది భేదభావాన్ని, పెద్దల ఎడ అగౌరవ భావాన్ని, వారికి తోచినటువంటి ఏవో అసందర్భ ప్రేలాపనలతో వారు సమాజంలో భేదభావాన్ని, గురువుల ఎడ అవినయాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉంటే అటువంటి అవినయము, దుర్గుణములు, దుర్భావములు పోయేటట్లుగా జగద్గురువుల యొక్క ఉపన్యాసాలు, బోధనలు ఉన్నాయి. ఆ విధంగా భారతదేశాన్ని అనైక్యత నుండి ఐక్యభావం కోసం వారు ఉపదేశిస్తున్నారు, పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఆది శంకరులు
ఆసేతు హిమాచలం, భారతదేశమంతా ఒకటే, భారతీయులందరూ ఒకటే, భారతీయ ధర్మం ఒకటే, భారతీయ సంస్కృతి ఒకటే అని తమ పర్యటన ద్వారా, వారి చర్యల ద్వారా వారు నిరూపించి ఉన్నారు. అటువంటి ఆదిశంకరుల యొక్క అడుగు జాడలలోనే మన విధుశేఖర భారతి మహాస్వామి వారు కూడా మరి పర్యటిస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. వారికి నమస్కారములు చేస్తూ మన కృతజ్ఞతలను ప్రకటించుకుందాము. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇంతకుముందే గురుగారు తెలియజేశారు, స్వామివారు ఈ విజయ యాత్రలో భాగంగా ఎన్నో మహాకుంభాభిషేకాలు జరిపించారు, ఆలయ ప్రతిష్టాపనలు జరిపించారు అని. ఇవి ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయి గురుగారు? మా తమిళనాడులో, అదేవిధంగా మన నరసరావుపేటలో, గుదిమెళ్ళంకలో. విశేషమేమంటే గుదిమెళ్ళంకలో శారదా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేశారు. చాలా వైభవంగా ఆ ప్రతిష్టా కార్యక్రమము చాలా అద్భుతంగా సాగింది. అసలు 2 కళ్ళు సరిపోలేదు గుదిమెళ్ళంకలో జగద్గురువులు ఆ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి సమయంలో. ఇక కుంభాభిషేకాలు, స్వామివారు దాదాపు ఏ క్షేత్రానికి వెళ్ళినా 12 ఏళ్ళు అయితే కుంభాభిషేకాలు పెట్టుకొని తీరుతారు. ఇంకొక విశేషము, ఈ సంవత్సరం అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు సన్యాసాశ్రమం తీసుకొని 50 సంవత్సరాలు. అందుకని సువర్ణ భారతి అనే పేరు మీద చాలా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరానికి సువర్ణ భారతి అని నామకరణం చేశారు. కాబట్టి సువర్ణ భారతి సంవత్సరం చాలా విశేషంగా మనకి అనేక ప్రాంతాల్లో, ఇటు తమిళనాడులో, ఢిల్లీలో, బాంబేలో, కేరళలో, కర్ణాటకలో, హైదరాబాదులో, విజయవాడలో, మొత్తం 5 రాష్ట్రాలు, దేశమంతా కూడా, విదేశాలలో కూడా స్వామివారి యొక్క సన్యాస స్వీకారోత్సవాన్ని ఉత్సవంగా చేసుకున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో పెదనాయకంపల్లి అనేటటువంటి పి నాయకంపల్లి అని కొడితే వస్తుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి సువర్ణ భారతి గోశాల, ఆ గోశాలని, గోవుల్ని ఆదరించారు. ఏమిటి గోశాల ఎందుకు ప్రధానం, ఎందుకు వచ్చారు? గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహి. ఈ 7 స్తంభాలు ఉన్నాయట భూమిని మోసేవి. ఈ 7 ఉన్నంత దాకా ఈ భూమికి బెంగలేదయ్యా అని చెప్పారు. అందులో మొట్టమొదటిది గోవు. ఎందుకు? అది జడమైనటువంటి ఎండుగడ్డిని తిని చైతన్యమయమైన పేడ ఇచ్చి, ఆ పేడ వల్ల కొత్త కొత్త చెట్లు పెరిగేటటువంటి వనరులు ఇస్తుంది, జడాన్ని చైతన్యం చేస్తుంది. జగద్గురువులు చేసే పని ఏమిటి? జడమైనటువంటి మనందరినీ కూడా చైతన్యమయంగా మార్చేస్తారు. కాబట్టి ఆ గోశాల అనేటటువంటి దాన్ని ఆరంభం చేశారు. స్వామివారికి ఆవులంటే ప్రాణం. అసలు వారు సంచారం చేసి వెళ్తున్నప్పుడు మా దగ్గరకు వస్తున్నారు, మొత్తం జనం నిండి ఉన్నారు. ఒక్క చిన్న ఆవుని ఇలా పట్టుకొని ఉన్నారు. ఎవరో పట్టుకుంటే జరగండి అని ఆపి కారులో అద్దము దింపి ఆ ఆవుని పిలిచి పక్కనే ఉన్నటువంటి పదార్థం ఒకటి తినిపించి దాన్ని రుద్ది ఆనందంగా చూసి అప్పుడు కానీ ముందర కదలనివ్వాల కాన్వాయ్ని. అంత ప్రీతి ఆవులంటే అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి. అలా ఆవుని ప్రేమగా తీసుకొని గోశాలను ఆరంభం చేశారు. తర్వాత నిత్యము అన్నదానం జరగాలి అనే ఉద్దేశ్యంతో ధర్మాన్ని ప్రచారం చేయాలి. మనకి ఏ విధంగా బలం కావాలి? శరీరానికి బలం కావాలి, మనస్సుకి బలం కావాలి, అదేవిధంగా ఈ వాక్కుకి బలం చేకూరాలి. వాక్కు కోసం స్వామివారు ఎక్కడెక్కడికి వెళ్ళినా ఈ ప్రతిష్టలలో ఒక మంత్రాన్ని బోధించేవారు, వాక్కుకి బలాన్ని ఇచ్చేవారు. ఓం నమః శంకరాయ అనండి, శ్రీరామ జయరామ జయ జయ రామ, ఇలా మంత్రాలను ఇస్తూ చక్కగా అందరినీ ఉద్ధరిస్తూ ఆ కుంభాభిషేక మహోత్సవాల్లో ఈ ఓపెనింగ్ ఏది? గోశాల. గోశాల దేనికోసం అమ్మా? ఆధ్యాత్మికమైనటువంటి చిహ్నం. అది ఆత్మవిద్యకి చిహ్నం. బ్రహ్మజ్ఞానికి ఏం దానం ఇవ్వాలయ్యా అంటే గోవుల్ని ఇవ్వండి అయ్యా అని చెప్పారు. కృష్ణ పరమాత్మ భూమి మీదకి వస్తే గోక్షీరాన్ని, గోవుల్ని, గోవులతో పాటే గడిపారు. గోవిందుణ్ణి దర్శించారు, గోశాలని ఆరంభం చేశారు.
అదేవిధంగా పాకశాల, నిత్యము భోజనము అక్కడ పెట్టి శరీర పుష్టి సౌష్ఠవం కూడా ఉండాలి అనే ఉద్దేశ్యంతో భోజనశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రవచన మంటపాన్ని, ఎప్పుడు ధర్మము అనేటటువంటి దాని ప్రవచనం జరుగుతూ ఉండాలి, జనాలందరూ భజనలు చేస్తూ ఉండాలి అని ఒక అద్భుతమైనటువంటి ప్రవచన మండపాన్ని అనుగ్రహించి ఆ మండపము కూడా సంసిద్ధం చేశారు. ఇలా అనేకమైనటువంటి క్షేత్రాలలో అనేక యంత్రాలని పునరుద్ధరణ చేస్తూ, కుంభాభిషేకాలని చేస్తూ, విగ్రహ ప్రతిష్టల్ని చేస్తూ, వేద పండితుల యొక్క వేదోచ్చరణల్ని చక్కగా అన్ని చోట్ల వ్యాప్తి చెందేట్టు చేస్తూ, ఒక పక్క సాహిత్యానికి సంబంధించినటువంటి కవుల్ని తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి మన అవధానాల్ని, అవధానాల్ని ఏర్పాటు చేసి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, వారొక్కరికి కష్టం తప్ప మిగతా అందరూ ఆనందపడ్డారు. కానీ వారికి అది కష్టమని వారికి తెలియట్లేదు. ఆ బ్రహ్మీభూత స్థితిలో వారు ఉన్నారు. అది గొప్ప విషయం. వారు చందనపు చెక్కలాగా మొత్తం అన్ని వైపులా ఆ చందనాన్ని ప్రసరింపజేస్తూ ఈ కుంభాభిషేకాలు, ప్రతిష్టా మహోత్సవాల కార్యక్రమాలని చేస్తూ అందరినీ చక్కగా మైమరిచిపోయే విధంగా అనుగ్రహించారు. ఇవాళ శారదా అమ్మవారిని జగద్గురువులు ఆరంభం చేశారు. వారు శృంగేరిలో ఉన్నారు. కానీ ఎంతమంది భక్తులు వెళ్ళి అక్కడ శారదా అమ్మవారికి దండం పెట్టుకొని ధరిస్తారమ్మా. అందుకని కుంభాభిషేకాలు, ప్రతిష్టా మహోత్సవాలు వారు వచ్చినప్పుడల్లా వారు వచ్చి వెళ్ళటం కాదు, ఆ ధర్మాన్ని అక్కడ ప్రతిష్ట చేసి అనేక మంది అక్కడికి వెళ్ళి దాని ద్వారా ఆ ఉపయోగాన్ని పొందేటట్టుగా చేయటమే ఈ ప్రతిష్టలలో ప్రధానమైనటువంటి లక్ష్యం. చాలా మంచి విషయాన్ని అందించారు గురుగారు. అలాగే స్వామివారు ఏ పరమార్థంతో అయితే ఈ ధర్మ విజయ యాత్రను ప్రారంభించారో, అది కొనసాగిస్తూ ఉన్నారో, ఆ పరమార్థం నెరవేరిందా? తప్పకుండా ఆ పరమార్థం నెరవేరింది, నెరవేరుతున్నది, నెరవేరుతుంది కూడా. ఎందువల్లంటే వారు అద్భుతమైనటువంటి గురువులే కాక శిష్యులు కూడా, శిష్యులే కాక గురువులు కూడా. కాబట్టి వేద మార్గంలో నడుస్తూ ఉంటారు. వేదము ఒక్కటే, వేదము చెప్పేది ధర్మం. కాబట్టి వారు చేస్తున్నటువంటి విజయ యాత్ర, ధర్మ విజయ యాత్రలో వారి యొక్క ఉద్దేశ్యం, పరమార్థం, ప్రయోజనం తప్పకుండా కూడా సిద్ధిస్తున్నాయి. ఉదాహరణకి భారతీయులందరికీ కాకుండా ప్రపంచ ప్రజలందరికీ కూడా శుభాన్ని ఇచ్చేటువంటిది, శాంతి సౌభాగ్యాలను ఇచ్చేటువంటివి 3 వస్తువులు, 3 పదార్థములు, ముగ్గురు: గంగా, గోవిందుడు, గోవులు. అంటే భారతదేశంలోనే ఉంటాయి కదా అని అనుకోవద్దు. పశుపక్ష్యాదులు, మానవులు ఈ సృష్టిలో భాగము. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. కాబట్టి అవసరమైనంత మేరకే మానవుడు తన జీవనానికి తగినట్లుగా ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఆ ప్రకృతి యొక్క అభివృద్ధి కొరకు కూడా తన జీవన విధానాన్ని కొనసాగించాలి. అందువల్ల గోవులు అంటే ఒక మానవుడే కాకుండా మానవుడికి ఉపయోగించేటువంటి పశుపక్ష్యాదులందరూ అని అర్థం అన్నమాట. అలాగనే మానవుడు భగవంతుడిని నమ్మకపోతే, మానవుడికి భయం వేసినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుంటారు? దిక్కులేని వారందరికీ దేవుడే దిక్కు అని సామెత ఉన్నది కదా. కాబట్టి భగవంతుడు కూడా ఉన్నాడు. భగవంతుడిని మనమందరం స్మరించాలి. భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి మరి భక్తికి ప్రతీకగా గోవిందుడు అన్నారు. కాబట్టి ఈ గోవిందుడు అంటే భగవంతుని యొక్క కాన్సెప్ట్. అటువంటి కాన్సెప్టుని కూడా మనకి అందించారు. గంగకి ప్రాధాన్యం ఇచ్చారు. జలములు దూషితములు కాకూడదు, జలములను రక్షించాలి, దుర్వినియోగం చేయకుండా ఉండాలి. అంటే అది చాలా అత్యావశ్యకమైన వస్తువు అనే కాకుండా అది పరమ పవిత్రమైనటువంటి వస్తువు కూడా అనేటువంటి విషయం మనకి తెలిసినట్లయితే పవిత్రమైన వస్తువుని వ్యర్థం చేయం, పాడు చేయం. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాం. అటువంటి విషయాన్ని బోధించడమే కాకుండా ఉపన్యాసాలలో విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఆచరించి కూడా చూపించారు.
రాజమండ్రి ప్రాంతానికి యాత్రకు వచ్చినప్పుడు గంగలో గోదావరిలో అన్నమాట, రాజమండ్రిలో ప్రవహిస్తున్న గంగ గోదావరి నది. ఆ గోదావరి నదిలో చక్కగా స్నానాలు చేసి గోదావరి నదికి పూజలు చేశారు. అలాగనే అనేక దేవాలయాలలో ప్రతిష్టలు చేశారు. అంతేకాకుండా మరి గోశాలలు, వాటిల్లో గోవులని ఆదరించారు, పూజించారు, గోశాలలను ప్రారంభించారు. కాబట్టి గంగా, గోవిందుడు, మరి ఈ గోవులు అనేటువంటి కాన్సెప్ట్ లోకానికి చాలా అవసరము అనేటువంటి విషయాన్ని ధర్మ విజయ యాత్రలో ముఖ్యముగా ప్రధానముగా వారు మనకి వారి ఆచరణల ద్వారా బోధల ద్వారా అందించారు. ప్రజలందరూ కూడా గ్రహించారు. దీనివలన మనకి లాభము. మానవుడు స్వార్థపరుడుగా ఉండకూడదు, నిస్వార్థపరుడుగా ఉండాలి. సమాజ సేవ చెయ్యాలి, తోటివారినందరినీ కూడా గౌరవించాలి. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి. ఇంకో విషయం కూడా చెప్పారు. గీత, గీత అంటే భగవద్గీత అని సాధారణమైన అర్థం. గీత అంటే గానం చేయబడినది, ఉచ్చరించబడినది. వేదములు అపౌరుషేయములు, ఎవరు రాజలేదు. బ్రహ్మగారు తన 4 ముఖములతో 4 వేదములను, ఆ శబ్ద బ్రహ్మను మనకి అందించారు. కాబట్టి గోశబ్దం చేత వేదములు కూడా చెప్పబడతాయి. అటువంటి వేదములను కూడా, వేద బోధితమైన ధర్మాన్ని ఉద్ధరిస్తే అందరూ తెలుసుకుని ఆ ధర్మాన్ని ఆచరించి చక్కగా శుభాన్ని పొందుతారు అనే ఉద్దేశ్యంతో వేద సభలు నిర్వహించడం, శాస్త్ర సభలు నిర్వహించడం, వేదములలో చెప్పినటువంటి అనేక విషయాలను సులభంగా సుందరంగా కవితా రూపంలో అందరికీ ధర్మ ప్రబోధం చేయటం కోసం అనేక చోట్ల అష్టావధానాలను నిర్వహించటం, వారు స్వయంగా పాల్గొనటం, వారు కొన్ని ప్రశ్నలు అందించటం, వేద మంత్రోచ్చారణ చేత హోమధూమ గవామ్రేణు ఆమ్నాయానాం ధనిరేవచ, వేద మంత్ర ధ్వని వల్ల అనేక శక్తి తరంగములు లోకంలో ఉద్భవించి ప్రపంచాన్ని పరిశుద్ధం చేస్తాయి. కనుక అనేక వేద సభలను నిర్వహించి ఆ వేద సభలలో వేద మంత్రములను పారాయణ కోసం, పఠనం కోసం వారు స్వయంగా వేదశాస్త్ర పండితులు గనక ఆ మంత్రములను వారు అందించి వేద పండితులందరి చేత ముక్త కంఠంతో, ఏకకంఠంతో పారాయణ చేసేటట్లుగా ప్రచోదన చేశారు. 4 వేదముల యొక్క మరి హవనములను, హోమములను నిర్వర్తించారు. గుంటూరులో వారు మకాన్ చేసిన సందర్భంలో పూర్ణాహుతులు నిర్వహించారు. ఈ విధముగా ధర్మ ఉద్ధరణ కోసం, ప్రజలకు శాంతి సౌభాగ్యములు, సుఖ సంతోషాలు అందించడం కోసం వారు చేస్తున్నటువంటి ఈ ధర్మ విజయ యాత్ర అనేటువంటిది ఆది శంకరులతో ప్రారంభమయ్యి శృంగేరి జగద్గురు పరంపరలోని జగద్గురువులందరూ కూడా ఈ ధర్మ విజయ యాత్రలు చేస్తూ, చాలామంది చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ జగద్గురువులు చేస్తూ ఉన్నారు. ఈ చేస్తూ లోకాన్ని ఉద్ధరిస్తున్నారు. కనుక వారు వచ్చినప్పుడల్లా కూడా వారు ఎప్పుడెప్పుడు ఏ ధర్మ విజయ యాత్రలు చేశారో ఏ ప్రాంతాల్లో అప్పుడంతా కూడా ఆ ధర్మ విజయ యాత్ర యొక్క పరమార్థము, ప్రయోజనము చక్కగా సిద్ధిస్తున్నాయి. దానికి కారణం ఏమిటి? భగవద్ అనుగ్రహం, భగవత్ స్వరూపులైనటువంటి గురువుల యొక్క అనుగ్రహం. కాబట్టి ప్రయోజనం, పరమార్థం తప్పకుండా సిద్ధిస్తుంది అనటంలో ఏమాత్రము సందేహము లేదు. నేను వారు గుంటూరులో ఉండగా భాగ్యనగరం వైపు ఈ యాత్రలో ప్రణాళికలో లేదు గనక దగ్గరలో గుంటూరులో ఉన్నప్పుడు వెళ్ళాను. ఆ వేదపారాయణ ఇత్యాది యజ్ఞాగాది క్రతువుల్లో పాల్గొన్నాను. జగద్గురువులను దర్శించాను. జగద్గురువుల యొక్క ఉపదేశామృతములను విన్నాను. ఆ విధంగా నేను ధన్యుణ్ణయినాను. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఆ శ్రీ అనుగ్రహమును పొందాను. చూడండి, ఆ ధర్మ విజయయాత్ర యొక్క పరమార్థము మరి అది సిద్ధించింది అనటానికి నేను ప్రత్యక్షమైన ఉదాహరణ. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బంగారయ్య శర్మ గారు కూడా ప్రత్యక్షమైన ఉదాహరణ. కాబట్టి గురువుల విషయంలో మనం ఎట్టి సందేహములు కానీ, రెండవ అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం కానీ కొందరు ప్రచారం చేస్తున్న విధంగా అనుకోకూడదు, తలుచుకోకూడదు. గురువులనే శరణ్యం, గురు చరణౌ శరణం ప్రపద్యే.
శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు చేసినటువంటి ధర్మ విజయ యాత్ర పరమార్థం గురించి, స్వామివారు ఈ యాత్ర వలన హిందూ సమాజంలో నింపినటువంటి చైతన్యాన్ని గురించి, స్ఫూర్తిని గురించి చాలా చక్కగా వివరించారండి. ఇరువురికి ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు, నమస్కారాలు. ఈనాటి ధర్మబేరి కార్యక్రమంలో భాగంగా శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు చేస్తున్నటువంటి ధర్మ విజయ యాత్ర విశేషాలను గురుగారి మాటలో ఇప్పటి వరకు విన్నాం కదా. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.